నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. తిరుపతి లడ్డు వివాదం 7 కొండల జోలికి పోయి పావురాల గుట్ట పాలైన తండ్రి. లడ్డు జోలికి పోయి జగతికి దూరమైన జగన్. దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ముఖ్యంగా ఇక్కడ శ్రీవారి ప్రసాదమైన లడ్డూకి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు ఉంది. రోజు కొన్ని కోట్ల మంది దర్శించుకునే తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేశారా? కోట్ల మంది మహాప్రసాదంగా తినే లడ్డుని మల్లం చేశారు. ఈ పాపం మీకు ఊరికే పోదు. కోట్ల మంది హిందువుల శాపం మీకు తగులుతుంది. ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నారు. పర్యాటకులు వస్తున్నారు అంటే ప్రధాన కారణం తిరుపతి అని చెప్పుకోవచ్చు. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న తిరుపతి దేవస్థానం అన్నమయ్య లాంటి గొప్ప వాగ్గేయకారుడి సంకీర్తనలతో దేశమంతా మన సంగీతం వైపు చూసేలా చేసిన పవిత్ర ప్రదేశం తిరుమల తిరుపతి దేవస్థానం. అలాంటి దేవస్థానం జోలికి వెళ్ళిన ఎవరిని విడిచిపెట్టకూడదు. గత ప్రభుత్వం పైన ప్రస్తుత ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే హిందూ సమాజం ఊరుకోబోదు. హిందూ పరిషత్లు, హిందూ సంఘాలు రోడ్లపైకి వచ్చి తప్పు చేసిన వారికి శిక్షలు పడేలా చేస్తామని కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నా హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు లడ్డూపై నిన్న అంటే సెప్టెంబర్ 18న చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోని హిందువుల్లో ఆందోళన రేకెత్తించడంతో పాటు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తిరుపతి లడ్డు ప్రసాద తయారీలో జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యిని కలిపి తిరుమల శ్రీవారి ప్రతిష్టను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దిగదాచిందంటూ చంద్రబాబు ఘాటు ఆరోపణలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ఆరోపణలు ఇప్పుడు ఏపీలోనే కాదు తెలంగాణలోనూ అగ్గిరాజేస్తున్నాయి. కాగా ఈ ఆరోపణలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం ఊరుకోబోమని తెలుగు ప్రజానికం సైతం మండిపడుతున్నారు. వెంటనే దేవాదాయ ధర్మాదాయ శాఖపై చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం దేవాలయాల విషయంలో చాలా దుర్మార్గంగా ప్రవర్తించింది. మరి జగన్ ప్రభుత్వానికి ఎందుకు హిందువులంటే అంత చులకన భావన? మీ సతీమణి భారతి గారు కూడా తిరుమల ప్రసాదాన్ని ఇస్తే టిష్యూ పేపర్లో పెట్టి వెనకాల దాచుకున్నారు. ఆ వీడియో కూడా మనం సామాజిక మాధ్యమాల్లో చూసాం. అంటే వైసీపీ ప్రభుత్వానికి అప్పుడే తెలుసు ఈ తిరుపతి లడ్డూలో జంతువుల ఆయిల్ కలుస్తుందన్న సంగతి. గతంలో వైఎస్ఆర్ ఇలానే ప్రజల పట్ల, దేవాలయాల పట్ల వ్యవహరించి ముక్కలు ముక్కలుగా రాలిపోయారు. అయినా కూడా మీరు అదే పంతాలో వెళ్ళారు. మీకు కూడా ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. దేవుళ్లపై, గుళ్ళపై ఎన్నో రకాల దాడులకు దిగిన మిమ్మల్ని ప్రజలు క్షమించలేకపోతున్నారు. అలాగే తిరుమలలో నాస్తికులను ఉద్యోగులుగా టీటీడీ బోర్డులో అనుమతించడం వల్ల హిందువుల విశ్వాసాలపై అగౌరవం ఏర్పడిందని గతంలో తాము ఆందోళన చేసినట్టుగా బండి సంజయ్ గుర్తు చేశారు. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం తక్షణమే పూర్తి విచారణ జరిపి నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని బండి సంజయ్ కోరారు. ఇలాంటి పనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాలని సీఎం చంద్రబాబును కలిసి బండి సంజయ్ ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసుకున్నారు.